బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో కూడా రిపబ్లిక్ డే వేడుకలు అయితే రద్దు చేయడం జరిగింది. సో ఏకంగా రిపబ్లిక్ డే వేడుకలు రద్దు చేశారంటేనే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏంటనేది కూడా అర్థం చేసుకోవచ్చు. సో దీంతో కూడా ఇప్పటికే అటు రిపబ్లిక్ డే వేడుకలు రద్దు చేశారు. అయితే పాకిస్తాన్ ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో అయితే కూరుకుపోయింది. ఒక పక్క పశ్చిమాసియా యుద్ధంతో పాక్లో తీవ్ర స్థాయికి ఇంధన సంక్షోభం చేరిందనే చెప్పాలి. ఇక మార్చి 23న జరగాల్సిన రిపబ్లిక్ డే పరేడ్ అయితే రద్దు జరిగింది. ఇప్పటికే జెండా ఆవిష్కరణ మాత్రమే ఉంటుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అయితే ఇప్పటికే ప్రకటించారు. సైనిక ఖవాదు, గన్ సెల్యూట్, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రద్దు చేసినట్టయితే ఇప్పటికే ప్రధాని అయితే ప్రకటించడం జరిగింది. ఇక దేశ గౌరవానికి ప్రతీక రిపబ్లిక్ డే వేడుకలు. సో అలాంటి వేడుకలనే జరుపుకోలేని సిచ్యువేషన్లో ప్రస్తుతం పాకిస్తాన్ ఉందంటే అక్కడ ఘోర పరిస్థితులు ఏర్పడ్డాయని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అత్యంత దుర్భర పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ అయితే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ నెలకొందనే చెప్పాలి. ఏకంగా రిపబ్లిక్ డే వేడుకలనే క్యాన్సిల్ చేయడం అంటే పాకిస్తాన్ దుస్థితి ఎలా ఉందనేది కూడా మనం చూసుకోవచ్చు. అయితే మరో పక్కన పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం అయితే ప్రధానంగా పాకిస్తాన్పై కూడా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందనే చెప్పుకోవాలి. సో దీంతో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది పాకిస్తాన్. మరి దీని నుంచి ఎలా బయటపడుతుంది, సో తర్వాత స్టెప్ ఏం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే పాకిస్తాన్లో రిపబ్లిక్ డే వేడుకల్ని సైతం రద్దు చేస్తున్నట్టయితే నేరుగా ప్రధాని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటనేది కూడా మనం చూస్తున్నాము. నేరుగా ఏకంగా వాళ్ళు రిపబ్లిక్ డే వేడుకల్ని రద్దు చేశారంటే దేశం స్థాయి ఎలాంటి సంక్షోభంలో ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు? కూడా నిజమే. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆఫీస్ నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చింది, ప్రకటన వచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం అత్యంత దారుణమైన ఆర్థిక ఇంధన సంక్షోభంలో కూరుకుపోయింది. చివరికి పాకిస్తాన్ రిపబ్లిక్ డే, పాకిస్తాన్ డే అంటారు, సో ఆ వేడుకలను కూడా రద్దు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో టోటల్లీ పాకిస్తాన్ ఫేసెస్ బ్లాక్అవుట్ లైక్ క్రైసిస్ అని మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అత్యంత దారుణమైన ఆర్థిక ఇంధన సంక్షోభంలో కూరుకుపోయింది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి చమురు సంక్షోభం, ముఖ్యంగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణల కారణంగా చమురు సరఫరా నిలిచిపోవడంతో ఆ దేశమంతా కూడా బ్లాక్అవుట్ వంటి స్థితిని ఎదుర్కొంటుంది. కారణంగా మార్చి 23న జరగాల్సిన పాకిస్తాన్ రిపబ్లిక్ డే వేడుకలను, అలాగే సైనిక పరేడ్ ను ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసినట్టుగా చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం చమురు కొరత, దాని ద్వారా వచ్చినటువంటి ఈ ఆర్థిక సంక్షోభం. ఇక్కడ గల్ఫ్ ప్రాంతంలోని టెన్షన్స్ వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకినాయి. సో అట్లా పాకిస్తాన్ తన అవసరాలకు దాదాపు 80% పైగా దిగుమతుల పైన ఆధారపడుతుంది. కాబట్టి అక్కడ విదేశీ మారక ద్రవ్య నిల్వలు అట్టడుగు చేరడంతో పెరిగిన ధరలు, అంటే కంప్లీట్ గా ద్రవ్యోల్బణం పెరిగింది. చమురు కొనలేక పాకిస్తాన్ ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో ఏమైందంటే దేశవ్యాప్తంగా ఇక్కడ పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. అంతేకాదు విద్యుత్ ఉత్పత్తికి కూడా అవసరమైనటువంటి ఇంధనం లేదు అక్కడ. సో ఆ రకంగా గంటల తరబడి పవర్ కట్స్ ఉన్నాయి. జనం ఒక రకంగా చెప్పాలంటే చీకట్లో అంధకారంలో మగ్గుతున్న పరిస్థితి కనబడతాం. సో ఇప్పుడు ఏమైతుందంటే పొదుపు చర్యలో భాగంగా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆయన ఆదేశాల మేరకు రిపబ్లిక్ డే వేడుకలను ఈ ఏడాది అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. అంటే కేవలం జెండా ఎత్తి మళ్ళీ జెండా అవతరణం చేస్తారు, అంతమించి ఏం చేయరు. సో భారీ ఎత్తున నిర్వహించే సైనిక పరేడ్లు, ఈ హడావుడంతా హంగామంతా చేయట్లేదు. సో దాంతో ఏమైందంటే ఇంధనము ఖర్చు అవుద్ది, అట్లాగే డబ్బులు కూడా బాగా ఖర్చు అవుతాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అంటే కేవలం జెండా ఆవిష్కరిస్తారు, జస్ట్ అంతవరకే పరిమితం అవుతారు. మిగిలిన వేడుకలన్నీ కూడా రద్దు చేస్తున్నారు. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆడంబరాలు అవసరం లేదంటే అక్కడ ప్రభుత్వం చెప్పుకుంటుంది. సో ఆ రకంగా ఇప్పటికే షెహబాజ్ షరీఫ్ ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశాడు. రామ్దాస్, మనం చూస్తున్నట్టయితే ఇంకా పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఇప్పటికప్పుడే కూడా ఈ యుద్ధం అయితే సద్దుమణిగేలా లేదు. సో ఇంకా ఇంధన ముప్పు ఉండే అవకాశం కూడా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. మరి పాకిస్తాన్ రానున్న రోజుల్లో మరింత సంక్షోభంలో కూరుకుపోనుందని అనుకోవచ్చా? డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంధనం ముడి చమురు బ్యారెల్ ధర $200 కూడా ఎగబాకే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే తాజాగా జరుగుతున్నటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో, అటు ఇరాన్ చమురు కేంద్రాలపై దాడి చేస్తుంది, ఇరాన్ వచ్చేసి గల్ఫ్ లోని చమురు కేంద్రాలపై దాడి చేస్తుంది. చాలా కీలకమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా అటాక్ గురవుతున్న పరిస్థితి. ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. సో ఆ రకంగా చాలా వరకు ఇప్పటికీ అవన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది.
అసలు ఇంకోటి ఏంటంటే ఈ హర్మూజ్ స్ట్రైట్ ను మూసివేయడం అనేది చాలా పెద్ద ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ప్రపంచ వాణిజ్యానికి 20% మార్గం అంతా అదే. ఇదంతా మనకు తెలిసిందే, ఇట్స్ రొటీన్. సో ఇదంతా కూడా ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అంతా కూడా పాకిస్తాన్ పై పడుతుంది. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చే దిగుమతులు కాబట్టి అక్కడి నుంచి కంప్లీట్ ఆగిపోయాయి. అసలు దీనికి కాదు దీనికంటే ముందే ఎప్పుడో వీళ్ళు ఒక జాబితా ఆ బయట పెట్టారు. ప్రధానంగా పాకిస్తాన్ వచ్చేసి అంటే అంతకంటే ముందే కొన్ని ఆంక్షలు పెట్టారు. ఇప్పటికే అంటే పాఠశాలలను 2 వారాల పాటు మూసేయడం, యూనివర్సిటీలు ఆన్లైన్ తరగతులకే పరిమితం, గవర్నమెంట్ ఆఫీసులన్నీ కేవలం వారానికి 4 రోజులే, అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప 30% సిబ్బందిని అంతా కూడా అక్కడ దాదాపు 50% సిబ్బంది మాత్రమే నియమించడం, అంటే అధికారిక వాహనాలకు దాదాపు 60% వరకు రోడ్ల మీద రాకుండా చూడడం. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఇఫ్తార్, ఇప్పుడు రంజాన్ కదా, ఇఫ్తార్ విందులు కూడా బంద్, అన్ని బంద్. సో ఆ రకంగా ఇంధన భత్యాలను కూడా 2 నెలల పాటు అంటే అలవెన్స్ ఉంటాయి కదా, పెట్రోల్ డీజిల్ అలవెన్స్, అవి కూడా మొత్తానికి కట్ చేసారు. సో అది పరిస్థితి. అంటే మీరు అంటున్నట్టుగా ఈ పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు అనేది ముఖ్యంగా ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు, హర్మూజ్ జలసంధి ద్వారా ఇంధన ప్రవాహాన్ని తగ్గించడం వంటి కారణాల వల్ల కూడా పాకిస్తాన్ లాంటి దేశాలు, ఈ దిగుమతులపై ఆధారపడిన దేశాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇక్కడ పరేడ్ రద్దయినప్పుడు కూడా గణతంత్ర దినోత్సవం జెండా ఎగరవేసడానికి పరిమితం చేశారు. అది కూడా ఆ దేశ ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకున్నాం అంటే ఒక ప్రత్యేక నిర్ణయం కానీ మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అంతే ఉంది. అలాగే సౌత్ ఏషియా కంట్రీస్ ఇవి కూడా అదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కానీ ఇక్కడ పాకిస్తాన్ మాత్రం ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉందో మనకు అర్థమవుతుంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే హర్మూజ్ జలసంధి ద్వారా జరిగే ఈ చమురు రవాణాకు ఆటంకాలు కలగడం ద్వారా పాకిస్తాన్ కు ఒక శాపంగానే మారిందని చెప్పొచ్చు. అరేబియా దేశాల నుంచి వచ్చే చమురు, ఎల్ఎన్జీ సరఫరా నిలిచిపోవడంతో అక్కడ పరిశ్రమలు మూతపడుతున్నాయి, ద్రవ్యోల్బణం పెరిగింది, నిత్యావసర ధరలు సామాన్యునికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. IMF ను మళ్ళీ వేడుకుంటుంది. గతంలో కూడా $1 బిలియన్ IMF లోన్ వచ్చినప్పుడు కూడా ఆ లోన్ అంతా దిక్కుమాలిన టెర్రరిస్టులకు వాళ్ళకు వీళ్ళకి పెట్టి ఆ దేశం అంతా పాడైపోయింది. సో ఈ ప్రపంచ దేశాలు ఎన్ని మొత్తుకున్నా ఎంత చేసినా మళ్ళీ లోన్లు కోట్ల డాలర్ల లోన్లు వచ్చినా కూడా అవన్నీ తీసుకుపోయి టెర్రరిస్టులను పెంచి పోషించడం తప్ప వాళ్ళు ఏం బాగుపడేది లేదు అక్కడ. సో అది పరిస్థితి పాకిస్తాన్ లో. ఇప్పుడు ఈ హర్మూజ్ ఎఫెక్ట్ అని తీవ్రంగా కనిపిస్తుంది. చూడాలంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా స్థితిలో ఉంది. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలు దీనికి నిదర్శనంగా మనం చెప్పుకోవడానికి కనబడుతున్నాయి. మనం ప్రత్యేకంగా వాళ్ళను గేలి చేయడానికో ఎగతాళి చేయడానికో ఏం లేదు, వాస్తవ పరిస్థితులు ఎక్కడున్న పరిస్థితులు అవి. అంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అయితే యుద్ధమే లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితులను మనం చాలా క్లియర్ గా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక సిచ్యువేషన్ ఏంటనేది, అసలు వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ బతుకులు ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి అనేది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే అక్కడ ప్రభుత్వం ఎంత దీనస్థితిలో ఉంది, ప్రభుత్వాన్ని నడపలేక ఖజానా ఖాళీగా ఉండి ఎంత దారుణమైన స్థితిలో ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా యుద్ధాలు ఓవైపు మనం గమనించాలి. ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం జరుగుతుంది. ఈ రంజాన్ ఈదుల్ ఫితర్ ఉంది కాబట్టి 3 రోజులు యుద్ధాన్ని ఆపుకున్నారంట, 19 నుంచి 24 దాకా. అంటే ఓవైపు ఇక్కడ ఈ సొంత దేశంలో తినడానికి తిండి లేదా ఖజానా ఖాళీ ఇబ్బందులు అవుతుంటే అటు యుద్ధాలు చేస్తున్నారు. అంటే అనవసర వ్యయం చేస్తూ పాకిస్తాన్ అనవసరంగా దిగజారుతున్న పరిస్థితి. సో ప్రస్తుతానికైతే అక్కడ టర్కీ సౌదీ దౌత్యంతో యుద్ధం అయితే ఒక 4 రోజులు అయితే ఆపారు. బట్ ఇది కంటిన్యూ అవకాశం ఉంది ఖచ్చితంగా. మీరు అంటున్నట్టుగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఇంకా ధరలు ఇప్పుడు ఆల్రెడీ పెరిగాయి. ఈ యుద్ధం ఎన్ని రోజులు కంటిన్యూ అయితే పాకిస్తాన్ 2 రోజులు విలువిల్లాడాల్సిందే. అదొక శాపంగానే చెప్పాలి డెఫినెట్ గా. ఎస్ రామ్దాస్, అయితే ప్రస్తుత సిచ్యువేషన్లో మనం చూస్తున్నట్టయితే సో ఇప్పుడప్పుడే కోలుకోలేని సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి వేరే ఏ దేశాలపైన ఆధారపడే ఛాన్సెస్ ఉంటుందనుకోవచ్చు, ఆర్థిక సహాయం కోసం అడిగే ఛాన్సెస్ ఉంటుందనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, పాకిస్తాన్ పాలకులు చేస్తుంది అదే. ప్రతి దేశానికి వెళ్ళి బిచ్చమెత్తుకుంటున్నారు. సౌదీ, తుర్కీ అంటే టర్కీ, అటు పోతే ఇంకొన్ని దేశాలు UAE లాంటి దేశాన్ని కూడా అడుగుతాడు, అమెరికాని అడుగుతాడు. ఆ శ్రీమోదీని వెంట పెట్టుకుని షబాజ్ షరీఫ్ చేసే పని అదే. ప్రతి దేశానికి వెళ్ళి సూటు బూట్ వేసుకొని ఒక లైక్ ఏ బెగ్గర్ వాళ్ళు చేసే పని అదే, వాళ్ళు చేస్తుంది కూడా అదే. IMF దగ్గర కూడా అదే, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఏదైతే ఉందో అంతర్జాతీయ ద్రవ్యనిధి దగ్గర పోయి ప్రతిసారి పోయినప్పుడల్లా మాకు $1 మిలియన్ అప్పు కావాలంటే ఇప్పటికీ బోల్డని తప్పుబడి ఉన్నారు. చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఇంకా మళ్ళీ అప్పు కోసం అర్థిస్తున్న పరిస్థితి. అంటే అక్కడ దేశ పరిస్థితులు బాగాలేవు, ఏమాత్రం బాగాలేవు. ఉన్న బడ్జెట్ అంతా కూడా రక్షణ రంగానికి పెడుతున్నారు, యుద్ధాలకు లేదా టెర్రరిస్టులకు ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తూ అక్కడ. లేదంటే ఏదో కొన్ని ప్రాంతాలు మనం చూడండి, ఆర్థిక అసమానతలు కూడా ఉన్నాయి అక్కడ. కేవలం ఒక పంజాబ్ రాష్ట్రం మాత్రమే బాగుంటుంది, లేదా దాని తర్వాత సింధు మాత్రం బాగుంటుంది. బలూచిస్తాన్ ఏమాత్రం బాగుండదు. అలాగే
అటువైపు ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రం ఏమాత్రం బాగుండదు, పెషావర్ ఏమాత్రం బాగుపడలేదు. ఇట్లా కొన్ని రాష్ట్రాలు ఓన్లీ సెంట్రల్ లాహోర్ లేదా కరాచీ లాంటి ప్రాంతాలు మాత్రమే ఆ నిధులను వినియోగించుకుంటాయి. అందుకే అక్కడ కూడా అసమానతలనే ప్రజలు తిరగబడుతున్నారు. సో అది పరిస్థితి, అక్కడ కూడా సిచ్యువేషన్ ఏం బాగాలేదు. సో ఇప్పుడు వాళ్ళు చేస్తుంది కూడా అదే, వాళ్ళకు మిత్ర దేశాలుగా భావించి అజర్బైజాన్ కావచ్చు, టర్కీ కావచ్చు, దుబాయ్ కావచ్చు, సౌదీ కావచ్చు, లేదా ఒమన్ లాంటి దేశాలను అడుక్కుంటున్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా అడుక్కుంటున్నాయి, లేదా కొన్ని పశ్చిమ దేశాల దగ్గర కూడా అప్పటికే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అంటే అది కూడా ఎక్కువ రోజులు సాధ్యం కాకపోవచ్చు. ఇచ్చిన అప్పు కూడా గుదిబండలో తయారవుతే ఆ దేశానికి అది ఆర్థిక భారమే కాబోతుంది. కాబట్టి సో పాకిస్తాన్ ఎట్లా సర్వైవ్ కాబోతుంది అనేది ఫ్యూచర్ లో మనకు అది ఖచ్చితంగా అర్థమయ్యే పరిస్థితి కనబడుతుంది. సో డెఫినెట్ గా పాకిస్తాన్ లో సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఏమాత్రం బాగలేదు. పొదుపు చర్యలు భాగంగా ఇప్పుడైతే అక్కడ ప్రభుత్వం అంటే ఇప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది, కానీ ఇది ఎంతవరకు దీనికి కాపాడగలుగుతాయి అనేది ముందు ముందు చూడాల్సింది డెఫినెట్ గా. ఓకే, రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే పాకిస్తాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిడుతుందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే అక్కడ జరగాల్సిన రిపబ్లిక్ డే వేడుకలను కూడా రద్దు చేసినట్టు ఆ దేశ ప్రధాని అయితే ఇప్పటికే తెలియజేశారు. సో దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా అస్తవ్యస్తంగా మారింది. సో పశ్చిమాసియాలో ఒక పక్కన యుద్ధం కారణంగా కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందనే చెప్పాలి. సో దీంతో అటు ఇంధన చమురు ధరలు ఒక పక్కన దొరక్క పోవడం, సో దీంతోనే పాకిస్తాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. సో మరి ఇప్పటికే రిపబ్లిక్ డే వేడుకల్ని సైతం కూడా రద్దు చేసిన పాకిస్తాన్ ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా చూడాలి.